హలో గాయ్స్, ఐఎమ్ డార్లింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే లైవ్లో అయితే గివ్ అవే ఉండబోతుంది. సో ప్రతి ఒక్కరు అయితే పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేయండి గైస్. ఎస్టర్డే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల లైవ్ అయితే పెట్టలేదు. సో టుడే అయితే లైవ్ పెట్టి గివ్ అవే అయితే స్టార్ట్ చేసుకుందాం. అండ్ ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే వేరే సర్వర్ వాళ్ళకి అయితే ఆల్రెడీ ఎలర్ట్ పాస్ డిస్కౌంట్ వచ్చేసింది. సో అది ఏ ఈవెంట్లో వచ్చింది అండ్ ఏ సర్వర్స్కి వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫ్రీ ఫైర్ కాంటెంట్కి సంబంధించి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నాడు. సో అది ఏ డేట్లో రిలీజ్ చేయబోతున్నాడు కూడా ఇవి చెప్తాను. అండ్ అలాగే మనకి ఫ్రీ ఫైర్ కాంటెంట్కి సంబంధించి ఒక చిన్న టీజర్ అయితే ఇచ్చాడు. ఆ టీజర్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను గైస్. ఒక కొత్త ఈవెంట్ అయితే మన సర్వర్కి రాబోతుంది. సో ఆ ఈవెంట్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా మనకి చాలామంది అయితే నన్ను మన నెక్స్ట్ ఇంక్యుబేటర్ బండిల్స్ యొక్క ఫుల్ రివ్యూ అయితే అడిగారు కదా. సో ఆ రివ్యూ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. సో ఖచ్చితంగా వాచ్ చేయండి. సో ఇంకా సూపర్ ఈవెంట్స్ అండ్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ఒక హెడ్ షాట్ ఇవ్వండి గైస్. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీ ఫోన్కి ఫాస్ట్గా నోటిఫికేషన్ రావాలి కదా. సో ఎప్పుడు ఫాస్ట్గా నోటిఫికేషన్ రావాలంటే మీరు బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయగలరు కదా. సో చేసుకున్నాను అనుకుంటున్నాను. అండ్ మీరు ఒకసారి స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే మనకి M4A1 గన్ స్కిన్ అయితే కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసరికి మనకి నెక్స్ట్ వెపన్ రాయల్ అంటున్నారు. సో ఎంతవరకు కరెక్టో కదో చూద్దాం. వేరే సర్వర్స్కి అయితే ఈ వెపన్ రాయల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ M4A1 వచ్చేసరికి ఆల్రెడీ మనం గేమ్లోకి వెళ్ళే ముందు లాబీలో అయితే కనిపిస్తుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందని ఒకసారి కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి గైస్. అండ్ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ మాత్రం కొంచెం బాగా వినండి గైస్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు నా దగ్గర సెకండ్ సీజన్ హిప్ హాప్ బండ్లు ఉంది, అదే నా ఫ్రెండ్ దగ్గర వేరే బండ్లు ఉంది. అంటే ఏదో 4th సీజనో 5th సీజనో ఏదో రేర్ బండ్లు అనమాట ఎలైట్ పాస్లు. నాకేమో ఆ రేర్ బండ్లు కావాలి, మా ఫ్రెండ్కి ఏమో నా దగ్గర ఉన్న హిప్ హాప్ బండ్లు కావాలి. సో అప్పుడు నా బండిలు వాడికి, వాడి బండిలు నాకు తెచ్చుకోవడానికి మనకు ఒక కొత్త ఈవెంట్ అయితే తేబోతున్నాడు. సో ఆ ఈవెంట్ గురించి కూడా చెప్తాను, క్లారిటీగా వినండి. నాకు తెలిసి ఇలాంటి ఒక ఈవెంట్ వస్తుందంటే ఎవరో రమ్మరు. సో నేను ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఒకసారి స్క్రీన్ పైన చూసుకుంటే మనకు ఒక టోకెన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ బ్లూ కలర్ టోకెన్ వచ్చేసరికి మనకి ఇటు బండ్లు అటు బండ్లు ఇటు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. సో ఈవెంట్ ఎప్పటి వరకు వస్తుందో కూడా చెప్తాను చూడండి. మనకి ఫ్రీ ఫైర్ కాంటినెంటల్ సిరీస్ ఎండ్ అవ్వగానే స్టార్ట్ అవుతుంది అంటారు, కానీ డేట్స్ అయితే కొంచెం అటు ఇటు కావచ్చు, కానీ కన్ఫామ్గా వస్తుంది. అంటే పర్మనెంట్గా ఇదే మన సర్వర్కు ఉండిపోదు, జస్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్ ఉంటుంది అంతే. ఈవెంట్ వచ్చేసరికి మనకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో యూజ్ అవుతుందో యూజ్ అవుతుందో కూడా ఒకసారి కామెంట్ చేయండి గైస్. అండ్ మనకి స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఒక గ్రానైట్ స్కిన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ గ్రానైట్ స్కిన్ వచ్చేసరికి మనకి ఫ్రీగా అయితే రాబోతుంది. అంటే ఎలా కూడా చెప్తాను చూడండి. మనకి లాస్ట్ టైం వచ్చేసరికి బోయా డే ఈవెంట్ని ఒక ఈవెంట్ అయితే నడిచింది కదా. సో ఆ ఈవెంట్లో మనకి గ్రానైట్ ఎలా వచ్చింది, ఫ్రీగా అయితే వచ్చింది. అది ఎలా వచ్చింది, టోకెన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే వచ్చింది. సో ఇప్పుడు మనకి ఫ్రీ ఫైర్ కాంటినెంట్ సిరీస్ కూడా అలాగే ఒక టోకెన్స్ అయితే దొరుకుతాయి. ఆ టోకెన్స్ బట్టి ఎక్స్చేంజ్ చేసుకుంటే ఈ గ్రానైట్ అయితే మనకి ఫ్రీగా వస్తుంది. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే మనకి టోకెన్స్ బట్టి ఎక్స్చేంజ్ చేసుకుంటే ఫ్రీగా అయితే వస్తాయి, కానీ అవైతే మనకి ఇంకా లీక్స్ రాలేదు కాబట్టి నేనైతే ఈ వీడియోలో చెప్పట్లేదు. తెలిస్తే మాత్రం ఏదైనా వీడియోలో యాడ్ చేసి చెప్తాను. అండ్ మనకి ప్రజెంట్ స్క్రీన్ పైన ఒక కొత్త డైనో బండ్లు అయితే కనిపిస్తుంది కదా. సో ఈ బండ్లు వచ్చేసరికి బ్రెజిల్ సర్వర్ అండ్ నార్త్ అమెరికా సర్వర్ ఇంకా చాలా సర్వర్కి అయితే వచ్చేసింది. ఈ డైనో బండ్లు అసలు లుక్ పరంగా ఎలా ఉందో ఒకసారి చూసుకోవచ్చు, కానీ ఇది మాత్రం మన సర్వర్కి వచ్చిందని ఎటువంటి లీక్ అయితే మనకు కనిపించలేదు. సో ఇది మన సర్వర్కి వచ్చే ఛాన్స్ లేదు ప్రజెంట్ అయితే. అండ్ మీకు ఫ్రీ ఫైర్ కాంటినెంటల్ సిరీస్ గురించి ఒక చిన్న టీజర్ అయితే రిలీజ్ అయిందని చెప్పాను కదా, అదైతే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపించబోతున్నాను. అండ్ ఆ టీజర్ అయిపోయే వరకు అయితే నేనేం మాట్లాడను. సో వాచ్ చేసేయండి గైస్. చూశారు కదా, బాగానే ఉందనుకుంటున్నాను. అండ్ మనకి ఫ్రీ ఫైర్ కాంటినెంట్స్ గురించి ఒక చిన్న సాంగ్ అయితే రిలీజ్ చేయబోతానని చెప్పాను కదా. సో అది ఆ సాంగ్ వచ్చేసరికి మనకి ఈ మంత్ 18th అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ మనకి ఫ్రీ ఫైర్ కాంటినెంటల్ సిరీస్ కూడా అప్పుడే స్టార్ట్ అవుద్దాము. అండ్ వేరే సర్వర్ వాళ్ళకి వచ్చేసరికి మంత్ ఆఫ్లోనే ఎలర్ట్ పాస్ డిస్కౌంట్ అయితే వచ్చింది. సో దాని గురించి చెప్తాను కదా. సో చెప్తాను చూడండి. అండ్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు, మనకి షాపింగ్ ఫ్రీ అని వేరే సర్వర్కి అయితే ఒక ఈవెంట్ అయితే వచ్చింది. సో ఈ ఏ సర్వర్కి వచ్చినాయి కూడా చెప్తున్నాను చూడండి. మనకి బ్రెజిల్ సర్వర్ అండ్ నార్త్ అమెరికా ఇంకా కొన్ని సర్వర్స్ కూడా ఉన్నాయి.
ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకోవచ్చు వెళ్ళి. ఈవెంట్ వచ్చేసరికి నేను ఓపెన్ చేసి అయితే చూశాను. ఫస్ట్ వచ్చేసరికి 90% అయితే ఆఫ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 80% ఆఫ్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా చివరిలో మనకి 60 ఉంటుంది. వాళ్ళకి జస్ట్ 3 అంటే 3 ఆఫర్సే ఉన్నాయి. అంటే ఫస్ట్ వచ్చేసరికి 90, ఇందాక 80 అని చెప్పాను కదా, సారీ గైస్ 81, అండ్ ఇంకా చివరిగా 60%. సో ఈ 3 తప్ప ఇంకా మిగతా డిస్కౌంట్స్ ఏమి ఉండవు. అయినా వాళ్ళకి ఏం పర్లేదు, ఎందుకంటే 90% ఇచ్చాడు. ఆ 90% ఇచ్చిన దాంట్లోనే ఎలైట్ పాస్ కూడా ఇచ్చాడు. 90% డిస్కౌంట్ అంటే చూసుకోవచ్చు. మనకి ఎలైట్ పాస్ అయితే జస్ట్ 50 డైమండ్స్కి వచ్చింది. ఇది మరీ దారుణం. మన సర్వర్కి ఎప్పుడన్నా 50 డైమండ్స్కి ఇచ్చాడా? సో వాళ్ళ సర్వర్స్ చూడండి, మరీ దారుణం 50 డైమండ్స్కి ఎలైట్ పాస్ ఇచ్చేస్తున్నాడు. అది మంత్ ఆఫ్లోనే ఇస్తున్నాడు. కానీ ఈవెంట్ అయితే మన సర్వర్కు వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనకి ఈ మంత్ అయితే మిస్టరీ షాప్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది కదా. మన మిస్టరీ షాప్ డేట్స్ వచ్చేసరికి ఈ మంత్ 24 to 25 లోపు అయితే కన్ఫామ్గా మిస్టరీ షాప్ వస్తుంది మనకి. అండ్ మన సర్వర్కి ఎలైట్ పాస్ ఎంత డిస్కౌంట్లో వస్తుందో చూద్దాం గైస్. ఇంకా చివరిగా మనకి ఇంక్యుబేటర్ యొక్క ప్రోమో అయితే చూపిస్తానన్నాను కదా, సో చూపిస్తున్నాను, వాచ్ చేసేయండి గైస్. సో ఈ ప్రోమో కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోయినా ఈవెంట్స్ పరంగా కానీ ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను రిప్లై అయితే ఇచ్చేస్తాను కదా. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో చేసినా మీ ఫోన్కి అయితే ఫాస్ట్గా నోటిఫికేషన్ అవ్వాలి కదా. సో దానికోసం అయితే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోమంటున్నాను. అండ్ టుడే ఆఫ్టర్నూన్ అయితే మనకి గివ్ అవే ఉందని చెప్పాను కదా. సో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. సో వీడియో అయితే ఇంతే గైస్. తిరిగి మళ్ళీ మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. బాయ్.